భారతీయ సంస్కృతికి మూలాధారాలు హిమాలయ పర్వత ప్రాంతాలు. శ్రీచక్ర విలసితాలు, శ్రీ విద్యాభాసుర రత్నకాంతి దీప్తులు, అక్షరమణి ద్వీపాలు, పవిత్ర పౌరాణిక ఘట్ట సముపేతాలు. వీటిని దర్శించడం, అర్చించడం, పదే పదే మనస్సులో మననం చేసుకోవడం మానవ జన్మకు సార్థక్యం. చార్ధామ్ యాత్రలో మూడవదైన కేదార్నాథ్ యాత్ర అత్యంత పవిత్రం, ఎంతో విశిష్టదాయకం. ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా యుగ యుగాల నుంచి ఓ మహాపుణ్యక్షేత్రంగా అలరారుతోంది గౌరీకుండ్ క్షేత్రం. హరిద్వార్, రిషికేశుల నుండి కేదార్నాథ్కు లేదా యమునోత్రి, గంగోత్రి, బదరీనాథుల నుంచి కేదార్నాథ్కు వచ్చే బస్సులు, ఇతర వాహనాలు ఈ గౌరీకుండ్ వరకు మాత్రమే వచ్చి ఆగుతాయి. ఇక్కడ నుంచి యాత్రికులు గుర్రాలు, డోలీల సహాయంతోనూ లేదా కాలినడకన కేదార్నాథ్కు చేరుకుంటారు. ఈ గౌరీకుండ్ క్షేత్రం సముద్ర మట్టానికి సుమారు 6500 అడుగుల ఎత్తులో ఉండి హిమవత్పర్వత శ్రేణి సానువుల్లో మందాకినీ నదీ తీరంలో వెలసి ఉంది. పావన మందాకినీ నది గౌరీకుండ్ క్షేత్రాన్ని పావనం చేస్తున్నట్లుగా ప్రవహిస్తూ ఉంటుంది. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కు దూరం 14 కిలోమీటర్లు. ఒకవైపు డోలీల మీద, గుర్రాల మీద కేదార్నాథ్కు వెళ్లేవారు, మరొక వైపు కేదార్నాథ్ నుంచి వచ్చేవారు. అంతా ఒకటే కోలాహలం. యాత్రికులలో ఒక సంతృప్తి, ఒక సంతోష వీచిక మనకు కనిపిస్తూ ఉంటాయి. జలపాతాల సౌందర్యానికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఒకవైపు ఉరికి వచ్చే ఆ జలపాతాలు కొండరాళ్లను ఢీకుంటూ ప్రవహించేటప్పుడు వినవచ్చే ఘోష, మరొక వైపు దూరంగా జలపాతాలు వేల అడుగుల నుంచి పాల నురగవలే కొండ క్రిందకు దూకుతూ కనులకు విందు చేసే దృశ్యం మరపురానివి. కేదార్నాథ్కు సమీపిస్తున్న కొద్దీ వారిలో చెప్పలేని ఆనందం పెల్లుబుకుతుంది. నడిచి వెళ్లే భక్తులు శివకటాక్షంతో అలుపు లేకుండా ఆ కొండ మలుపుల్లో 13 కిలోమీటర్లు ప్రయాణం చేసిన పిదప ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇంత దూరం నడిచి వచ్చామా అని ఆశ్చర్యం వేస్తుంది. అదుగో అవే కేదార్నాథ్ పర్వత శిఖరాలు. హృదయం ఉప్పొంగే భక్త్యావేశంలో భక్తులు కూడా పవిత్ర కేదార్నాథుని క్షేత్రంలోకి ప్రవేశిస్తున్నారు. ఆలయం దగ్గరకు వెళ్లటానికి మందాకినీ నది మీద ఉన్న చిన్న వంతెనను దాటి వెళ్ళాలి. కేదార్నాథ్ క్షేత్రం ఒక శివలోకం. ఆత్మావలోకానికి దృశ్య సాకారం. ఇక్కడ పంచగంగలు ప్రవహిస్తూ ఉంటాయి. అన్నీ కలిసి ఏకగంగలా మారి మందాకినిలో సంగమిస్తాయి.
కేదారేశ్వరుని దర్శించటానికి భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. ఇది ఒక అవిశ్రాంత ఆధ్యాత్మిక సుధారసభరితం. ఇక్కడ ప్రతి అణువు శివభరితం, ప్రతి హృదయం సుమభరితం, ప్రతి క్షణం పుణ్యమయం. ఇక్కడకు రావడమే సుకృత ఫలం. హిమసుమ సముపేతం కేదార ప్రాంతం. శివకటాక్ష ఫలసిద్ధికి సంకేతం కేదారనాథ్ పుణ్యక్షేత్ర దర్శనం. ద్వాదశ జ్యోతిర్లింగాలలోని ఏకాదశ జ్యోతిర్లింగ ప్రదేశమే కేదారనాథ్. పాపాలను నివారించే సిద్ధస్థలం కేదారనాథ్. ఇక్కడ శ్రీ స్వామి జ్యోతిస్వరూపుడు. మానవులలో ఉండే జ్యోతిని ప్రజ్వలింపజేస్తాడు. భగవంతుడు ప్రత్యక్షంగా ఈ దివ్యధామంలో వెలుగొందుతున్నాడు. కే అంటే కైలాసమని, దార్ అంటే ద్వారమని, కైలాసానికి ద్వారం కేదారనాథ్ ధామమని దీని భావం. ఇక్కడ గాలి నీరు పవిత్రం, నిర్మలం. ఒక్కరోజు కేదారనాథులో ఉంటే అనారోగ్యం తొలగిపోతుంది. ఆయుర్వేద మూలికలతో ఉన్న సహజ నీరు నిరంతరం ఇక్కడ ప్రవహిస్తూనే ఉంటుంది. సముద్ర మట్టం నుంచి 11,746 అడుగుల ఎత్తులో మందాకిని నదీ తీరాన హిమవత్పర్వత శ్రేణుల్లో కేదారనాథ్ క్షేత్రం నెలకొని ఉంది. ఈ ఆలయం దివ్య ప్రభాసముపేతమైన ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతూ ఉంటుంది. భక్తుల శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. కేదార్నాథ్ ప్రాంగణమంతా పవిత్రమై పుణ్య వివర్ధినిగా శోభిల్లుతుంది. భక్తులు ఆలయాన్ని చూడగానే తాము పడిన ప్రయాణ కష్టమంతా మరిచిపోతారు. హిమనగముల నుంచి మందాకిని జలాల మీదుగా వచ్చే చల్లని గాలి భక్తుల తాపాన్ని హరిస్తుంది. ఎటు చూచినా ఒక దివ్య స్ఫూర్తి, అలౌకిక ఆనందానుభూతి కలుగుతుంది. కేదారనాథేశ్వర ఆలయం హిమాలయ సంస్కృతికి ప్రతీకగా, భక్తి భావనకు నిలువుటద్దంగా కనిపిస్తుంది. ప్రధాన ఆలయం శిలలతో నిర్మించబడి పైన దారుశిల్ప శోభితమైన పీఠంతో, ఆ పైన స్వర్ణ శిఖరంతో దర్శనమిస్తుంది. గర్భాలయానికి ముందు ఉన్న ముఖమండపాన్ని వివిధ శిల్పాలతో, వాస్తుకళా వైవిధ్యంతో నిర్మించారు. ఓం నమః శివాయ శివాయ నమో, ఓం నమః శివాయ శివాయ నమో, ఓం నమః శివాయ శివాయ నమో, ఓం నమః శివాయ శివాయ నమో. ఓం నమః ముఖమండపాన్ని సభామండపం, దర్శన మండపం ఇలా 2 భాగాలుగా పిలవడం ఇక్కడ సంప్రదాయం. మొట్టమొదట ఈ ఆలయాన్ని పాండవులు కట్టించారని, తద అనంతర కాలంలో ఎందరెందరో మహారాజులు ఈ ఆలయాన్ని వివిధ రకాలుగా పునర్నిర్మాణం గావించారని తెలుస్తోంది. శివ శివ హర హర హరాయ నమో, హర హర శివ శివ. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని ఘర్వాల్ మహారాజు వంశం కట్టించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పరమశివుని తపోదీక్షను, అంతర్ముఖత్వానికి, అనంత తత్వానికి ప్రతీకగా ఉదాత్తంగా నిలచి ఉంటుంది కేదారనాథ దివ్యక్షేత్రం. ఆలయం చక్కని వేదికపై నిర్మించబడి ఉంది. మహాప్రదక్షిణాపథం కూడా ఆగమ విహితంగా, భక్తి ఆకర్షకంగా, నేత్రపర్వంగా ఉంటుంది. ఓం నమః శివాయ శివాయ నమో, ఓం నమః. ఆలయ వేదిక ప్రారంభంలో ఘంటాతోరణం ఉంది. భక్తులు తమ కోర్కెలు నెరవేరిన పిమ్మట మొక్కుబడులు తీర్చుకోవడం కోసం ఈ ఆలయంలో గంటలను కట్టడం ఇక్కడి సంప్రదాయం. ఘంటాతోరణం నుంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కుడ్యాలపై ఉన్న పౌరాణిక ఘట్టాలను, దివ్యమూర్తులను దర్శిస్తూ భక్తులు మహద్వారం దగ్గరకు చేరుకుంటారు. కేదారనాథుని దివ్యమందిరం రాత్రివేళ
అనిర్వచనీయమైన శోభతో వెలుగొందుతోంది. వాతావరణం చలిగా ఉన్నప్పటికీ భక్తులందరూ గుంపులుగా చేరి శివనామస్మరణ గావిస్తున్నారు. హరి ఓం తత్సత్ నమః శివాయ హరి ఓం తత్సత్ నమః శివాయ హరి ఓం తత్సత్ నమః శివాయ. ఆలయంలోని దివ్య ఘంటానాదం కేదార కొండలలో ప్రతిధ్వనిస్తోంది. ఆలయం వెలుపల నందీశ్వరుడు తదేక దీక్షతో తన స్వామిని వీక్షిస్తున్న దృశ్యం ఇప్పటిది కాదు, వేల సంవత్సరాల కాలం నాటిది. అదిగో ఆలయం లోపల భక్త హృదయనాథుడైన కేదారేశ్వరునికి దివ్య హారతి సేవా సమర్పణ జరుగుతోంది. ఆ దివ్య మంగళ హారతిని దర్శించటానికి భక్తులు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఒక ప్రక్క ఘంటానాదం, వేరొక ప్రక్క దివ్యహారతి జ్వాలాజ్వలనం. అజ్ఞాన తమస్సును పారద్రోలే జ్ఞానజ్యోతి ఈ హారతి. అర్చక స్వామి ఆలయానికి విచ్చేసిన భక్తుల నుదుట బొట్టు పెట్టడం ఇక్కడి సంప్రదాయం. రాత్రివేళ కేదారనాథుని ఆలయ సౌందర్యాన్ని, వివిధ దేవతామూర్తుల విగ్రహాలను భక్తులు దర్శించుకుంటారు. మహాదేవా శంకర శివ శంకర శివ శంభో మహాదేవా శంకర శివ శంకర శివ. పిదప అర్చకులు ఆగమ విహితంగా జరగవలసిన ఉపచార విధులన్నిటినీ సమంత్రకంగా కేదారేశ్వరునికి సమర్పిస్తారు. శ్రీ కేదారనాథుని ఆలయం తలుపులను మూసివేసిన తర్వాత కూడా వెలుపల విగ్రహ రూపంలో ఉన్న నందీశ్వరుడు ఒక్కడే మేల్కొని ఇటు స్వామిని అటు ఆలయాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ క్షేత్రపాలకుడైన కాలభైరవుడు మాత్రం అదృశ్య రూపంలో కేదారేశ్వర ప్రాంతాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. కేదార్నాథ్ ఆలయానికి ఉన్న విశేషాలలో ఇక్కడ ఉన్న ద్వారపాలకులు వైష్ణవ సంప్రదాయ సిద్ధంగా ఉన్న జయ విజయులు. నిజానికి జై విజయులు విష్ణు ఆలయానికి ద్వారపాలకులుగా ఉంటారు. అయితే శ్రీ మహావిష్ణువు ఇక్కడ సుదీర్ఘకాలం పాటు పార్థివ శివలింగార్చన గావించడం వలన ద్వారపాలకులైన జై విజయులు కూడా ఇక్కడే ఉన్నారు. అనంతరం అర్చితుడైన అవ్యయుడైన శివుడు నారాయణునికి దర్శనమిచ్చాడు. శ్రీహరి ప్రార్థన మీద శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై నిలిచాడు. ప్రథమంగా విష్ణువు ఈ ఆలయాన్ని నిర్మించి జై విజయులను ద్వారపాలకులుగా నియమించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయంలోనే మరొక వైపు వినాయకుడు, ఆలయ పైభాగంలో సూర్యనారాయణుడు, ఇతర దేవతామూర్తుల విగ్రహాలను భక్తులు దర్శించుకుంటారు. పిదప మోక్షద్వారంగా ప్రసిద్ధి పొందిన మహద్వారం నుండి భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. సభామండప భాగంలో మరొక నంది విగ్రహం ఉంది. భక్తులు ఈ ద్వితీయ నందికి కూడా నమస్కృతులు గావించి దర్శన మండపంలోకి వస్తారు. గర్భాలయంలో దివ్య జ్యోతుల వెలుగులతో ధగద్ధగాయమానంగా కేదారనాథ స్వామి భక్త వశంకరుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. వివిధ సుగంధ పుష్పమాలికలతో, పట్టు పీతాంబరాలతో, నాగాభరణాలతో, త్రిశూల చిహ్నంతో సర్వశుభదాయకుడైన కేదారేశ్వరుడిని దర్శించిన భక్తులు అనేక విధాలుగా స్తోత్రాలు గావిస్తారు, ప్రణమాంజలులు సమర్పిస్తారు. తరుణ హిమకిరణ రేఖాభరణ సురనికర మకుట భాసుర రత్న స్ఫురణ
పరిచయ రంజిత చరణా నిరుపాధికాభి సంస్కృతి కరుణా అజరయవ్యయ అనపాయ అప్రమేయ ఆజ్య అనవజ్య వేద విద్యాభివంద్య నిర్మలాకార నిర్ద్వంద్వ నిరుపమాన నిత్య నిజ భక్త వైకుంఠ నీలకంఠ నీలకంఠ నీలకంఠ. కేదారనాథ్ జ్యోతిర్లింగం ఆశ్చర్యజనకంగా కనిపిస్తుంది. గర్భగుడిలో నేలకు సమానంగా ఉన్నటువంటి పానవట్టంలో 3 అడుగుల ఎత్తున 1.5 అడుగు వెడల్పుతో త్రిభుజాకారంగా దర్శనమిస్తుంది. వృషభ మూపురం వల్లే కనిపించే కేదార శివలింగం ఆవిర్భావం వెనుక ప్రసిద్ధమైన పాండవుల కథ మనకు వినిపిస్తుంది. నాడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను ఓడించి పాండవులు విజయాన్ని సాధించారు. అయితే సోదర బాంధవుల వధ వలన వారికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. వ్యాస మహర్షి ప్రబోధంతో దోష నివారణార్థం పాండవులు శివదర్శనం కోసం ప్రయత్నించారు. పరమశివుడు వృషభ రూపంలో హిమాలయాల్లో సంచరించసాగాడు. పాండవులు ఆ వృషభ రూపుని అన్వేషించారు. కల్పనాథులో శివుని జట, రుద్రనాథులో ముఖ, తుంగనాథులో భుజ, మధ్యమహేశ్వరులో మధ్య భాగాన్ని అతి ప్రయత్నం మీద దర్శించగలిగారు పాండవులు. తుదకు కేదారనాథు వద్ద పాండవులకు ఒకరోజు పరమశివుడు కనిపించాడు. వారిని చూడగానే శివుడు వృషభ రూపాన్ని ధరించి భూమిలోకి ప్రవేశించాడు. భీముడు వృషభ మూపురాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అక్కడే మూపుర రూపంలో నిలిచిపోయాడు శివుడు. అంతకు పూర్వం అక్కడే విష్ణువు కోసం జ్యోతిర్లింగ రూపంలో అదృశ్యంగా ఉన్నాడు శివుడు. ఇప్పుడు 2 రూపాలు ఏకీకృతమయ్యాయి. నాటి నుండి కేదారనాథ్ జ్యోతిర్లింగాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. మూపుర రూపంలో దర్శనమిస్తున్న కేదారనాథ్ జ్యోతిర్లింగానికి అనేక అర్చనలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. భక్తులకు శరీరంలో ఎక్కడైనా తగ్గని తీవ్ర నొప్పి ఉంటే అక్కడ స్వామికి అభిషేకించిన నెయ్యిని పూస్తారు. దీనితో వ్యాధి సంపూర్తిగా నివారణమవుతుందని వారి విశ్వాసం. ఇక పూజలో భాగంగా భక్తులు దారపు పోగులను జ్యోతిర్లింగం చుట్టూ కడతారు. తద్వారా యమపాశ భయం ఉండదని నమ్మిక. పూజానంతరం భక్తులు ఈ శివలింగాన్ని స్పృశించి తరిస్తూ ఉంటారు. శ్రీ కేదారనాథేశ్వరునికి నిత్యము ఉదయం సాయం వేళల్లో జరిగే పూజలతో పాటు రాత్రిపూట సర్వోపచారాలు సమర్పిస్తారు. పిమ్మట కేదారనాథునికి ఏకాంత సేవ జరుగుతుంది. హిమాలయాలలో 6 నెలల పాటు మంచు విపరీతంగా కురుస్తుంది. ఆ సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు. కార్తీక మాసంలో యమద్వితీయ నాడు ఉత్సవమూర్తులను తీసుకుని ఊరేగింపుగా బయలుదేరి ఊఖీ మఠానికి చేరుకుంటారు. అక్కడే పూజాదికాలు కొనసాగించి మరల వైశాఖ మాసం అక్షయ తృతీయ నాడు కేదారనాథ్ ఆలయాన్ని తెరుస్తారు. ఇలా ప్రతి సంవత్సరం జరిగే విధానమిది. మానవ పూజలు లేని మిగతా 6 నెలల సమయంలో శ్రీ కేదారనాథుని దేవతలు, మునులు, సిద్ధపురుషులు,
అర్చిస్తారని ప్రతీతి. ఇక్కడ ఉన్న కుండాలలో హంసకుండం ప్రశస్తి అధికం. బ్రహ్మదేవుడు హంస రూపంలో వచ్చి ఇక్కడే స్నానాదులు ఆచరించి పరమేశ్వరుని అర్చించాడు కనుక దీనికి హంసకుండమని పేరు వచ్చింది. ఇక ఆలయం వెనుక భాగంలో అమృతకుండం ఉంది. ప్రక్కగా శివలింగం కూడా దర్శనమిస్తోంది. అమృతభాండం నుంచి ఒక బిందువు ఇక్కడ పడటం వలన ఈ జలం అమృతతుల్యమైంది. కేదారనాథునికి అభిషేకించిన జలం ఈ కుండంలోనే కలుస్తుంది. ఇది కాక ఇక్కడ పంచగంగలుగా ప్రసిద్ధి పొందిన క్షీరగంగ, మధుగంగ, మందాకిని గంగ, సరస్వతీ గంగ, స్వర్ణగంగ అనే జలధారలు ప్రవహిస్తున్నాయి. శ్రీ కేదారనాథుని ఆలయ ప్రాంగణంలో కుడివైపున ప్రఖ్యాతి పొందిన ఈశానేశ్వరాలయం ఉంది. బంగారు శిఖరంతో కూడిన ఈ ఆలయంలో పంచబ్రహ్మ స్వరూపుడైన ఈశానుడు బ్రహ్మరూపంలో వేంచేసి ఉన్నాడు. ఈశానేశ్వర దర్శనం వలన ఆగామి కర్మలు నశిస్తాయి. ఈశానః సర్వలోకానాం త్రయంబక సర్వ విద్యానాం అద్వితీయో భవోద్భవాయం ఈశాయీశ్రితే భూర్భువస్సువరీశాయ లోకానాం భీమాయ వామదేవాయ నమః. కేదారనాథ్ మందిరానికి సమీపంలోనే జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సమాధి పొందిన ప్రదేశం ఉన్నది. ఎత్తైన 60 అడుగుల చతుష్కోణ వేదికపై శ్రీ ఆదిశంకరుల యోగ సమాధిని మనం దర్శించుకోవచ్చు. కేరళ రాష్ట్రం కాలడి ప్రదేశంలో జన్మించి ఆసేతు హిమాచలం పర్యటించి అద్వైత మతస్థాపన చేసి భారతీయ వైదిక ధర్మాన్ని నిలబెట్టిన మహాపుంగవుడు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు షణ్మతాలను నిర్దోషంగా పునర్నిర్మించి పంచాయతన ఆరాధన విధానాన్ని ప్రవేశపెట్టిన అపర శంకరులు శ్రీ శంకరాచార్యులు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం లోకశంకరం. భక్తవశంకరుడైన పరమశివుని మాహాత్మ్యం ఉత్కృష్టమైనది. ఈ స్వామిని పూజించి సేవించి మనశ్శాంతిని పొంది భక్తులు ఆనందంతో తమ స్వస్థలాలకు తిరిగి చేరుకుంటారు. కేదారనాథ యాత్ర అతి పవిత్రమైంది, అమిత పుణ్యప్రదమైంది. కేదారనామయత్ ప్రోక్తం స్వర్గమోక్ష ప్రదాయకం అని చెప్పబడి ఉంది.